హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే కోనసీమ జిల్లాలో కుండలేశ్వర స్వామి అంటే ఎవరు కూడా తెలియని వారు ఉండరు. ఇటీవల దీనికి ప్రత్యేకంగా ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు ఆయన చెప్పినటువంటి కుండలేశ్వర స్వామి యొక్క ముఖ్య ఏదైతే పాత్ర ఉందో కుండలేశ్వర స్వామి, ఎందుకంటే కాశీలో దర్శించుకున్న తర్వాత ఇక్కడ దర్శించుకోవాలి, ఇక్కడ దర్శించుకున్న తర్వాత కాశీలో దర్శించుకోవాలి. ఇక్కడ చాలా అనేకమైన సంఘటనలు ఉన్నాయి. చాలా అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఇది. ఇక్కడ చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కూడా మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మరి కుండలేశ్వర స్వామి దేవస్థానాన్ని మనం కూడా దర్శించుకుందాం రండి. శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం. ఇప్పుడు దాకా కూడా మీరు చూసినటువంటి విజువల్స్ అన్నీ కూడా గుడికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు చూశారు మీరు. ఇప్పుడు అసలు ఈ ప్రత్యేకతలు ఏంటి, ఈ మొత్తం కూడా స్థల పురాణం ఏం చెబుతుంది అనే అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఉన్నారు మన దగ్గర. సార్ చెప్పండి స్వామి, ఏంటి పూర్తిగా ఆలయం యొక్క స్థల పురాణం ఏం చెబుతుంది? మా స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాలు బహుమతిగా ఇచ్చాడు. కుండలము అనగా చెవు పెట్టిన పోగుని అర్థం. ఇస్తే ఆ గోదావరితో సముద్రంతో నాథా నాకు బహుమతిగా ఇచ్చారు పెట్టుకోమని. నేనే అలంకరించుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతము మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలా నది ఒడ్డున, రెండో కుండలా నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది ఆ వృద్ధ గౌతముని గోదావరి. ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం ఒడ్డున ప్రతిష్ఠ చేసి, రెండవ దేవతల కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాడు. ఆయన చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏంటయ్యా అంటే, వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడుగుతున్నట్టు నారదుడు, తండ్రి గారు ఈ భూమండలంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాడు గట్ట నారద మహర్షి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం ఈ విధంగా చెప్తున్నాడు. అనంతం కుండలాపలం, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం, అంతా ఇంత అని వర్ణించలేము, కోటి రెట్ల ఫలితం వస్తుంది నదిలో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకోవడం వల్ల చెప్పడంతో నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామిని కూడా అర్చన చేసుకున్నాడు నారదుడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవ్వరూ కూడా భూమి మీద సంచరించక ముందు జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో క్షేత్రమైన విశేషాలు ఉన్నాయా అంటే, భర్త మార్కండేయుడు మన మానవుడు 4వ శతాబ్దం వాడు. ఆయనకు ఆయుష్ 16 సంవత్సరాలు. ఆయన 13వ ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ ఈ నదిలో స్నానం చేసి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాలు చేరుకుని హిమాలయాల్లో తప చేసుకుంటున్నాడు. ఆయన 16 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ లోపల యమధర్రాజు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు. వాటి పేరు చంద్రశేఖర అష్టకాలు అంటారు. అందులో కుండలేశ్వర స్వామి గురించి శ్లోకాన్ని స్తుతించాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై అనగా నందివాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. ఇందాక చెప్పుకున్నాం మనం, నారదుడు వచ్చాడు అని చెప్పి ఈయన అంటున్నాడు మార్కండేయుడు. నారదాది మునీశ్వరుడు, నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసి నేను పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధగా మాదిరి దామర, అంధకాంతుడనే రాక్షసుడు ఒకనొక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు, కుండలేశ్వర గతంలో నువ్వు అంధకాంతుడనే రాక్షసుని సవరించావు నీ భక్తుని కాపాడుకోవడం కోసం. అలాంటప్పుడు నేను నీ భక్తునే కదయా,
నన్ను యమధర్రాజు అనేవాడు తీసిపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరిష్మతి, యమధర్రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అండి. అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు. ఆయన కూడా 8వ శతాబ్దం వారు. ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు. అలాగే 15వ శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి, ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేస్తున్నారు. ఈ శతాబ్దాలు దశాబ్దాలు అన్న మాటలు ఎప్పుడు వచ్చాయో అంటే మన మానవులు పుట్టిన తర్వాత, అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 400 సంవత్సరాలకి భర్త మార్కండు వచ్చాడు, 800 సంవత్సరాలకు ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు, 1500 సంవత్సరాలకి శ్రీనాథ మహాకవి వచ్చాడు. ఆయన కూడా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరణ కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నాడు. ఆయన విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు. కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి. ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన కాశీ వెళ్ళినప్పుడు ఆయన కాశీలో ఒక వృద్ధ వేదముడు అడిగాట, కోటేశ్వరరావు గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగాట. లేదండి, అది ఎక్కడుంటుందో నాకు తెలీదు అన్నట్ట కోటేశ్వరరావు గారు. ఆ వేద పండితుడు పెద్ద నవ్వి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదని విషయం మీకు తెలీదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే అలాగా? కాశీతో సమానమైన క్షేత్రం కదా కుండలేశ్వర క్షేత్రం చెప్పడంతో నిర్ఘాంతపోయి కాశీ పురాణం తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు చెప్తూ కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కాశీ వెళ్ళండి అని చెప్పడంతో ఈ మధ్యకాలంలో చాలామంది క్షేత్రం దర్శనానికి వస్తున్నారు. కాశీ వెళ్ళేవారు కంపల్సరీ వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కాశీతో సమానమైంది కాబట్టి వారు కూడా భక్తులు వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళిన ఫలితాన్ని దక్కించుకుంటున్నారు. ఎందుకు అంత పవిత్రత గోదావరికి? ఈ ప్రాంతంలో ఏముందని అంత పవిత్రత వస్తోంది? శ్రీనాథ మహాకవి భీమఖండమనే పురాణం కూడా చెప్తున్నాడు. స్నానార్థ దర్శనాదు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు, స్నానం చేసి దానం చేసిన, స్పర్శనార్థ దర్శనార్థ్, కనీసం గోదావరి నీళ్లు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు. 1,000,000 యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందట? 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుందట ఈ ప్రాంతానికి. ఇటువంటి ఫలితం ఏనిదికైనా ఉందా? నెల్లాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది ఇటువంటి ఫలితం. నెల్లాళ్ళ పాటు గంగలో స్నానం చేస్తే ఇటువంటి ఫలితం వస్తుంది. లేకపోతే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర స్నానం చేయడం వస్తుంది. ఒక పుష్కర స్నానం 1,000,000 యజ్ఞ పుణ్యపలేదు, అనగా 10,000 గోవులు దానం చేసినంత ఫలితం వస్తుంది ఒక పుష్కర స్నానం. ఇక్కడ ప్రతి నిత్యం ముందుట నీళ్లు చల్లుకున్నా కూడా పవిత్రత ఉంది అని చెప్తున్నారు. ఎందువల్ల? పుష్కరాలంటే చూడండి, 11 నదులు వచ్చి ఒక నదిలో కలిసి దాన్ని పుష్కరం అంటారు. గోదావరి అనుకోండి, గురుడు సింహరాశిలో ప్రవహించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు, అది పుష్కరాలు. అలా ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. అప్పుడు స్నానం చేసే ఫలితం ఎవరుంటారు నదిలో? అప్పుడు ఆ టైంలో సదాశివుడు, త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు, పితృదేవతలు, పుష్కరుడు ఉంటారు. ఆ స్నానం ఫలితం 10,000 గోవులు దానం చేసిన ఫలితం ఒక పుష్కర స్నానం. ఇక్కడ ప్రతి నిత్యం ముందుట ఎలాగ నీళ్లు చల్లుకున్నా కూడా ఉందని చెప్తున్నారు. మరి అన్ని నదులు ఇక్కడ కలుస్తున్నాయా అంటే, ఆ రోజుని గోదావరి ప్రాంతంలో 2 కుడలాలు గోదావరికి సముద్రుడు పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ రోజున గోదావరి సముద్రంతో ఈ విధంగా అంది, నాథా పంచభూతాలు ఉన్నంతలో కూడా సదాశివుడు, త్రిమూర్తులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండాలి. మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. అందుకు ప్రతి నిత్యము సముద్రం వస్తాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడ నీళ్లు ఉప్పగా ఉంటాయి, ఆయన లేనప్పుడల్లా ఇక్కడ నీళ్లు చప్పగా ఉంటాయి. ఆయన వచ్చినప్పుడల్లా ఆయన భార్యలు అందరితో పాటు వస్తాడు. ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారంటే భూమి మీద కనపడేది మనకి పుష్కరాలు వచ్చే నదులు, మనకు కనపడేవి పేర్లు ఉన్న నదులు 12 నదులే ఉన్నాయి. కనపడని నదులు చాలా ఉన్నాయట. ఎన్నున్నాయని చెప్తున్నారు ఋషులు. భూ అంతర్భాగంలో ప్రవహిస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. 3,400 కోట్ల నదులు ఉన్నాయట భూ అంతర్భాగంలో ప్రవహించే నదులు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి అందరూ కూడా సముద్రం కలుస్తారు. వాళ్ళందరూ ఈ ప్రాంతం వస్తారు, నదిలో స్నానం చేస్తారు, నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు. అందుకంత పవిత్రత. నదీ స్నానం చేసినా, నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా, స్నానం చేసి దాన్ని దానం చేసినా 10,000 గోవులు దానం చేసింది ఫలితం వస్తుందట.
మరి కాశీ వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలనేది ఈ క్షేత్ర మహత్యం చెప్పబడుతోంది. కాశీలో ఎందుకు స్నానం చేసి వెళ్ళాలట? కోటేశ్వర గారు చెప్పినట్టుగానే భక్తులందరూ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళారనుకోండి, గంగలో ములుగుతారు. ములగ్గానే గంగాదే ఉంటుందిట. ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుంట స్నానం చేసి వెళ్తే. అదే మనం స్నానం చేయకుండా మనకు తెలియదు. కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేయకుండా కాశీ వెళ్ళాం, వెళ్ళగానే ఏం చేస్తామంటే గంగలో ములుగుతాం. యథావిధిగా ములగ్గానే మన పాపాలను కూడా కడిగేస్తున్నట్టుగా అయిపోయి ముచ్చెంలా పైకి తేలుతాం. అంటే పాపాలను కూడా గంగలో వదిలేస్తున్నాం. ఈ పాపాలని కూడా గంగాదేవికి అంటుకుని ఆవిడ హంస రూపం వల్ల, అనగా తెల్లటి రూపం వల్ల నల్లగా అయిపోతుందట, అనగా కాకి రూపం ధరిస్తుందట. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాశీలో ఉండే గంగాదేవి కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడు అక్కడ హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాణం చెప్తోంది. అంటే ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళాడు అనుకోండి, ఆ తల్లి ఎప్పుడు హంసరూపం అలాగా ఉంటుంది. ఆవిడకి రావాలని పని లేదు. అది ఈ కుండలేశ్వర క్షేత్రం కాశీలో చెప్పిన మాట. అంత అద్భుతమైన క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన, అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలిల్ల ఏ దేవాలయం మీద కూడా లేవండి. 1975లో మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారని చెప్పి ఆయన భార్య 100 తులాల బంగారంతో కాపురానికి వస్తే ఆయనకి సంతానం లేదట. 1965లో కాశీలో యాగం చేశాడు. బంగారం అమ్మేసి, భార్య బంగారం అమ్మేసి కాశీలో యాగం చేశాడు. 3 పిల్లలు కలిగారు, కానీ ఫ్రూట్లోనే కాలం చేశారు. మనస్తాపం చెంది ఎక్కడికి వెళ్ళి చేసాం. కాశీతో సమానమైన క్షేత్రం అందరికీ మనం చెప్తాం, ఈ క్షేత్రం అభివృద్ధి చేద్దాం, మిగతా బంగారం ఇచ్చానట్ట భార్యని. సూత్రాలు ఎట్టు పెట్టుకున్నావిడ 42 తులాల బంగారానికి గుడికి విరాళం కింద ఇచ్చింది 1975లో. ఆ 45 తులాల బంగారాన్ని 1975లో అమ్మివేసి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠాకారకం చేస్తూ దేవాలయ విమానం పైన భారతదేశంలో ఎక్కడా లేని శివలీలన్నీ కూడా దేవాలయం వేద్దామనే ఉద్దేశంతో సంస్కృత పద్యవాచకాల్లో ఉన్నాయి తప్ప ఎక్కడా విగ్రహ రూపంలో లేవు. అటువంటి లీలలు ఈ దేవాలయం మీద మొత్తం 72 విగ్రహాలు వేయించారు. అందులో 24 శివలీలలు వేయించారు. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. అదేవిధంగా ఈ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 5 రోజుల పాటు కళ్యాణం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజుని భక్తులు చాలామంది క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసం నెలలు కూడా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. మాఘమాసంలో మాఘ శనివారం, మాఘ పాదవారం నదీ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. పుష్కరాల్లో లక్షల మీద వచ్చి స్వామివారిని దర్శనానికి స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. ఈ ప్రాంతంలో దహన కార్యక్రమాలు చేయడం వల్ల కానీ, అంటే నది ఒడ్డున దహన కార్యక్రమాలు చేయడం వల్ల కానీ, పిండ ప్రదానాలు పెట్టడం వల్ల కానీ, అస్తుకులు కలపడం వల్ల కానీ, ఇక్కడ స్నానదానాలు చేయడం వల్ల కానీ కాశీలో చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం వస్తుందని మీకు చెప్పిన ఇన్ని పురాణాలను బట్టి మనకు అర్థమవుతోంది. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఈ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి దేవస్థానం యొక్క స్థల పురాణం, చరిత్ర. అంటే ఎంతోమంది ఎన్నో పురాణాల్లో ఈ ఆలయం యొక్క పవిత్రతని, ఆ చరిత్రని చెప్పినటువంటి అంశాలు స్వామి చక్కగా డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ కూడా చెప్పారు. ఇక్కడ కుండలేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటిది గోపురం. ఈ గోపురంలో మనం చూసుకోవచ్చు వివిధ ఆకృతులు ఉన్నాయి. ఏదైతే శివుడికి సంబంధించినటువంటి ఆకృతులు, పేర్లతో సహా, అలంకరణలతో సహా ఉన్నాయి. అసలు ఇలా ఎందుకు వచ్చింది, ఈ గోపురానికే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది? అలాగే ఆ పైన ఉన్నటువంటి నందులు, ఇది మనం శ్రీశైలం దేవస్థానంలో 9 నవనందులు చూసుంటాం. ఇక్కడ మాత్రం 4 నందులు ఉన్నాయి. 4 ముఖాలకి వైపుగా కూడా 4 మూలలో కూడా నందులను ప్రదర్శించారు. అసలు గోపురం యొక్క ప్రత్యేకత ఏంటి, నందుల యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి వచ్చినటువంటి పురోహితులు, ఎందుకంటే భక్తులుగా వచ్చారు పురోహితులు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాడాల నుంచి వచ్చామండి. ఏంటి ఇంత పెద్ద గోపురం, ఆ గోపురం యొక్క ఎందుకంటే చాలా ఆకృతులు కనబడుతున్నాయి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క గోపురం, ఈ గుడికి ముందు కాశీకి దీనికి చాలా లింక్ ఉంది. ఈ యొక్క కాశీ క్షేత్రానికి ఎవరైతే బయలుదేరి వెళ్తారో వారు ముందుగా ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని దర్శించుకుని తర్వాత కుండలేశ్వరం దర్శించుకోవడం, తర్వాత కుండలేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవడం. అలాగే ఈ యొక్క నవనందులు శ్రీశైలంలో ఉంటాయి. అలాగే 4 మూలలా కూడా 4 నందులు, 4 దిక్కులా కూడా కాపాడడానికి 4 నందులు కూడా ఈ యొక్క గ్రామాన్ని కాపాడడానికి, అలాగే క్షేత్రాన్ని కాపాడడానికి నందులను ఇదివరకు ప్రతిష్ఠించారు. అలాగే అక్కడ చూస్తే కనుక ప్రతి ఆ గోపురం మీద ఉన్న ఒక్కొక్క
స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించుకుని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఎన్ని ఆయన రూపాలు దర్శించారో అన్ని రూపాల్లోనూ కూడా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విధానంలో ఆయన అక్కడ మనకి ఈ గోపురం మీద దర్శనం ఇస్తారు. ఈ యొక్క గోపురాల మీద ఎక్కడా కూడా ఈ విధంగా దర్శనార్థమే ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడ ప్రత్యేకంగా ఆయన రూపాలన్నీ కూడా ఇక్కడే కనబడతాయి. అలాగే ఈశ్వరుడు కూడా కుండలేశ్వరుడు. మన చెవులు కుండలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క కుండలేశ్వరుడి యొక్క శివలింగం కూడా కుండలాకారంలో ఉంటాయి. ఆ యొక్క దర్శనం చేసుకుని కాశీని దర్శించుకునే విధానంలో అక్కడ నటరాజస్వామి అలాగే సోమేశ్వరుడు వివిధ రూపాలన్నీ కూడా శివుడు ఏ రూపంలో అయితే దర్శనం ఇచ్చాడో ఆ రూపాలన్నీ కూడా ఈ గోపురమే ఉండడం చాలా విశేషకరం. అలాగే స్వామిని ఎవరైతే దర్శించుకుని వారి యొక్క పాపాలన్నీ కడుక్కోవాలంటే కనుక మనం కాశీ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. కాశీ కన్నా పుణ్యక్షేత్రం ఏదయ్యా అంటే కుండలేశ్వరం. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో వెలిసి ఉన్న కోనసీమ జిల్లాలో వెలిసి ఉన్న ఈ యొక్క కుండలేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక వారి పాపాలన్నీ కూడా పటాపంచలై ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటారు. అయితే ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, అసలు వాళ్ళని అడిగి పూర్తిగా, ఎందుకంటే ఇక్కడ కుండలేశ్వరంలో గోపురం ఎంత ఫేమస్సో అలాగే ఇక్కడ ఒక నది ఉంది. ఆ నదికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం తెలుసుకుందాం ఇప్పుడు. మీ పేరండి? నా పేరు మూర్తి అండి. మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ స్థానికంగా ముమ్మడివరం అండి. చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు నది హిస్టరీ చాలా ప్రత్యేకంగా ఉంది. ఏంటది హిస్టరీ చెప్పండి ఒకసారి. మనం చూసుకుంటే గతంలో మనకి గోదావరి అనేది మన ప్రాంతంలో చాలా ముఖ్యమైనదండి. ఆ గోదావరి రావడానికి కారణం ఏంటంటే మనకి గౌతమ మహర్షి గోహత్యను చేస్తే ఆ పాపాన్ని కడుక్కోవడం కోసం అని చెప్పి మనకి గోదావరిని తీసుకొచ్చారు. ఆ గోదావరిని మన యొక్క త్రయంబకేశ్వరం నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అదే గోపాద క్షేత్రం కొవ్వూరులో వచ్చింది. అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోదావరి వివిధ పాయలుగా విడిపోయాయి, సముద్రంలో కలవడం జరిగింది. ఆ సముద్రంలో కలిసిన 7 పాయలు అయితే అందులో ఒక పాయ ఇక్కడ ఉన్న వృద్ధ గౌతమి నది. అయితే ఇక్కడ గౌతమి నదికి చాలా విశిష్టమైన ప్రసిద్ధి ఉందండి. అదేంటంటే మనం అందరం కూడా అత్యంత గొప్ప నదిగా భావించేది గంగా నది. మనం అందరం ఏమైనా తప్పులు చేస్తుంటే అయ్యా స్వామి మనం క్షమించమని గంగానే స్నానం చేస్తే అక్కడ మనం చేసిన పాపాలని పోతాయంటాం. అయితే గంగా నది మనం చేసిన పాపాలను స్వీకరించి తాను ఆ స్వీకరించిన ఆ పాపాలను కడుక్కోవడం కోసం కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేసి హంస రూపంలో వెళ్తుందనేది మనకు పెద్దలు చెప్తున్నటువంటి వచనం అండి అది. అలాగే ఇక్కడ స్నానం చేస్తే కనుక గంగా స్నానం కానీ ఇంకా అమితమైన ఫలితం ఉంటుంది అన్నారండి. అది కేవలం ఇదే కాదండి, భీమఖండంలో కూడా మనకి శ్రీనాథుడు రచించిన భీమఖండంలో కూడా దీని గురించి ఉంది. అలాగే చంద్రశేఖరాష్టకంలో కూడా కుండలీకృత కుండలేశ్వర అనే శ్లోకంతో ఈ క్షేత్ర మహత్యాన్ని అక్కడ కూడా మనకు వివిధ చెప్పడం జరిగిందండి. అది కూడా మనం చూస్తే చాలా విశిష్టమైన క్షేత్రం ఇది. అంతేకాదండి, చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, వివిధ ప్రవచనకర్తలు ఆధ్యాత్మికవేత్తలు అందరూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుతున్న భక్తులు ఎంతోమంది ఉన్నారండి. అటువంటి క్షేత్రం గొప్ప క్షేత్రం మనకి స్థానికంగా అంటే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరానికి అతి కాటరింకోనకి ఈ రెండింటికి మధ్యలో ఉందండి. ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అండి ఇది. అంటే మీరు చెప్తున్నట్లు దీంట్లో కాకి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే హంసగా మారుతుంది అంటున్నారు. ఈ హంస మళ్ళీ కాశీ వెళ్ళి అక్కడ స్నానం చేస్తే పాపాలను స్వీకరిస్తుంది. అంతేకాదు అంటే అదేంటి ఒకసారి? అదేనండి, మనం చేసిన పాపాలని కాంగ తీసుకుని కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేసి హంస రూపంలో తిరిగి మళ్ళీ కాశీ క్షేత్రంలో వెళ్తుందండి. ఇక్కడ పాప ప్రక్షాళన చేస్తుంది. అంటే అక్కడ గంగ కూడా వచ్చి చేస్తుందంటే ఇక్కడ ప్రశస్తి ఎంతో తెలుసుకోవచ్చు. అంతేకాదండి, మనకు ఒక సంస్కృత శ్లోకం కూడా ఉంది. అదేమిటంటే దర్శనాత్ స్పర్శనాత్ సానాత్, ఈ మూడిట్లో ఏం చేసినా సరే బ్రహ్మహత్యాలను చేసిన పాపాలను కూడా పోగొట్టేనది మన యొక్క వృద్ధ గౌతమి నది అండి. ఇక్కడ కేవలం స్నానమే చేయక్కర్లేదు, దర్శించినా కానీ లేదా ఆ నీటిని ముట్టుకున్నా కానీ మనకి పాప ప్రక్షాళన అనేది జరిగి స్వామి అనుగ్రహం పొందగలం అనేది వచనం అండి, పెద్దల వచనం. అది మనం చూసుకుంటే ఆ నదికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హిస్టరీ ఉంది. చాలా చోట్ల ఆలయం ఉండడం, ఆలయం పక్కనే నది ఉండడం అనేది సర్వసాధారణంగా కనిపించే అంశాలు. ఇక్కడ ఈ నదికి కూడా ఆ పాప ప్రక్షాళన చేసుకునేది, ఎందుకంటే ఆ గంగలో పాపాలన్నింటినీ కూడా చేసి ఆ హంస అక్కడ కాకిగా
మారి ఆ కాకి ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానం ఆచరించగా ఇక్కడ మళ్ళీ ఆ పాప ప్రక్షాళన చేసుకొని హంస రూపేణ జరుగుతుంది. ఆ హంస మళ్ళీ కాశీ వెళ్తుంది, అక్కడ మళ్ళీ స్నానం చేయగానే కాకిలాగా మారుతుంది, అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ హంసలా మారుతుంది. ఇదంతా కూడా నిత్యకృతంగా జరుగుతున్నటువంటి అంశంగా చెబుతూ ఉంటారు. అలాగే ఈ నదిలో ఇంకొక శివలింగం ఉంది, చాలా ఋషులందరూ కూడా వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అదేంటండి? అదే మనకి ఏంటంటే 2 లింగాలు ఉంటాయండి. చెవి కుండలము అంటే అర్థం ఏంటంటే చెవి దుద్ది యొక్క ఆకారం అండి. ఇది 2 లింగాలుగా ఉన్నాయి. అందులో ఒకటి మనకి భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి లింగం, ఇంకోటి నదీ గర్భంలో ఉందనేది ఉంటుందండి. అయితే అది మానవ నేత్రాలతో చూడలేని క్షేత్రం అంటూ ఉంటారు. అయితే సప్త ఋషులు కానివ్వండి, వివిధ మహర్షులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని స్వామికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించి తదుపరి అక్కడి నుంచి వచ్చి స్వామివారి నిత్యం ఇక్కడ దర్శనం చేసుకుంటారనేది చెప్తున్నాడు. ఏదో ఒక రూపంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారనేది పురాణపరంగా మనకి పాతకాలం నుంచి వస్తున్న ఒక నమ్మకం అండి. అది చాలామంది నమ్ముతున్నాం, ఇప్పటికీ విశ్వసనీయమైనటువంటి సమాచారం అండి అదైతే. ఇది కొండలేశ్వరం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవాలి. పూర్తిగా అసలు ఆ కొండలేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటే చాలా ప్రత్యేకత ఉండాలి, ఎందుకంటే చాలా అదృష్టం ఉండాలి. కాశీ వెళ్ళకపోయినా, ఎందుకంటే చాగంటి ప్రముఖ ప్రవచనకర్తకి చెప్పినట్లుగా కాశీలో ఒక పురోహితులు కలిసి, మీరు కాశీ దాకా వచ్చారు, మీ కాశీ కన్నా ముందుగా ఉన్నటువంటి ఆ క్షేత్రం కొండలేశ్వర క్షేత్రం అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పగా, ఆయన ఒక ప్రవచనంలో చెప్పిన తర్వాత చాలామందికి ఈ కొండలేశ్వర స్వామి సుపరిచితులయ్యారు. ఈ దేవస్థానం అప్పటి నుంచి బాగా డెవలప్మెంట్కి వచ్చిందని చెప్పుకోవాలి. ఇది ఆ కొండలేశ్వర స్వామి యొక్క పూర్తి చరిత్ర అనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్స్, కొండలేశ్వర స్వామి దేవస్థానం ఆలయం నుంచి.